హలో హాయ్ అందరికి మన బ్రోకల్ రెసిపీ అయితే అయిపోయిందనమాట. ఎగ్ అయితే వేస్ట్ చేశాను. మామూలుగా ఎప్పుడైనా నార్మల్గా ఉండేదాన్ని. నార్మల్గా వండినప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం కచ్చకచ్చగా అంటుండే. ఇదంటే కొంచెం బ్రోకల్ కొంచెం స్మూత్గా అనేది అవ్వకపోతుండే అనమాట. ఈసారి మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా కుక్ చేశాను. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆకుకూరలు ఈ మధ్య ఎక్కువగా తింటున్నాను కాబట్టి ఇది కూడా మనకు చాలా మంచిది. వెయిట్ లాస్లో ఇప్పుడు ఎక్కువగా బ్రోకోలీ వాడుతున్నారు. మన హెల్త్కి మంచి బెనిఫిట్ ఉన్న బ్రోకోలీ రెసిపీ. అండ్ ఎగ్స్ కూడా మంచి ప్రోటీన్ కాబట్టి ఎగ్ అయితే ఉడకబెట్టి వేసాను. పిల్లలు ఆమ్లెట్ అని అడుగుతుంటారు. ఇలా ఉడకబెట్టి వేసామంటే మంచిగా తింటారు. వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా ఫైనలీ ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూసేయండి ఎలా ఉందో ఏంటైతే ఒక ముద్ద అయితే పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ తిన్నాను కూడా. బట్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. బ్రోకోలీ మొత్తం ఇలా కుక్ అయిపోయింది. అలా అన్నంలో పెట్టుకొని తింటే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఈసారి ఇంకా ఆమ్లెట్లా వేసి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే మన బ్రోకోల్ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ. అండ్ ఎగ్స్ అయితే నేను 4 అయితే వేస్తున్నాను. టమాటా, ఆనియన్స్ అండ్ బ్రోకోల్ కట్ చేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకోవడానికి అయితే నేను చాక్ కోసం వెతుకుతున్నాను. చాక్ దొరకట్లేదు. అంటే కొన్నిసార్లు తప్పిపోతాయి అనమాట వస్తువులు. ఇంకా టమాటా అయితే కట్ చేసుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు. అండ్ మా అక్క కాల్ చేసింది, తనతో నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని ఎక్కువ అంటే మా అక్కతో ఎక్కువ మాట్లాడుతుంటాను టైంపాస్ కోసం అంతే. ఇంకా తనతో మాట్లాడుకుంటే ఈ కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నేను కుకింగ్ చేస్తాను ఎప్పుడైనా. పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ఈవినింగ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ నేను కుకింగ్ కానీ ఏదైనా వర్క్ చేద్దామంటే నాకు కస్టమర్స్ ఉంటారు కాబట్టి షాప్ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే నేను కుకింగ్ అయితే ముగించుకుంటాను అనమాట. చూసారు కదా, బ్రోకోలీ చాలా మంచిగా ఉంది ఫ్రెష్గా. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. లాస్ట్ టైం నేను కుక్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇంకా బ్రోకోలీ ఈసారి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే వాటర్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని బాండీలో వాటర్ అయితే వేసి పెట్టేసుకోండి. వాటర్ బాగా తెరలా కాగిన తర్వాత మన బ్రోకోల్ని దాంట్లో వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకు. ఇందులో ఎగ్స్ ఉడకబెట్టి వేశాను నేను. ఎందుకంటే ఉడకబెట్టి తినడం వల్ల మనకు మంచిది హెల్త్కి కూడా. ఇంకా ఆమ్లెట్లో అలా తినడం కంటే ఇలా తింటే బాగుంటుంది అనిపించింది అనమాట. నేనైతే ఉడకబెట్టి వేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాడలు ఏమైనా పెద్దగా ఉంటే తీసేసుకోండి, లేదు అంటే మీరు వేసేసుకున్నా పర్లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు తొందరగా కుక్ అవుతుంది, తినేటప్పుడు కూడా పాసిబుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి తెచ్చుకొని ఖచ్చితంగా కుక్ చేసుకోవడానికి చూడండి. ఫస్ట్ మనము మంచిగా ఉంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. లేదంటే సిక్ అయిపోయి 5 రోజులు ఇంట్లో పడుకొని అటు ఆఫీస్కి వెళ్ళకుండా డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో పనులు ఆగిపోయి మన వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. కాబట్టి హెల్త్ విషయంలో చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నా డే రొటీన్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. కంపల్సరీ పాసిబుల్ అయితే చేస్తాను. మీరు నన్ను ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారు కదా, ఇలా బ్రోకోల్లో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇంకా మంచి అంటే చాలా కూరగాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో. నేను పొద్దున పిల్లలకు బాక్స్ కోసం అయితే పాలకూర ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నాకు పాలకూర చాలా చాలా ఇష్టము. ఎక్కువగా తింటున్నాను. ఈ మధ్య ఎయిర్ ఫాల్ కూడా లేదనమాట. చెప్తే ఫేక్ అయితే కాదు, ఖచ్చితంగా ఆకుకూరలు తినండి. అండ్ ఇంకా మనకు బ్రోకోలీ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనం కుకింగ్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ ఎప్పుడైనా నేను కుకింగ్ చేద్దామా అంటే పిల్లలు కూడా వస్తారు అండ్ కింద నాకు కస్టమర్ కూడా కాల్ చేస్తారు. అప్పుడైతే అస్సలు కుదరదు. ఇంకా నేను ఆఫ్టర్నూనే ఏ కుకింగ్ ఉన్నా కంప్లీట్ చేసుకుంటాను. లేదు ఇంకా కుదరలేదు అంటే మార్నింగ్ లేవగానే పిల్లల బాక్స్ కోసం లేదంటే మా ఆయన బాక్స్ కోసం ఇమీడియట్గా కర్రీ రెసిపీ అయితే చేస్తానన్నమాట. చూసారు కదా, ఇలా టమాటాలు కూడా
తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఒక 3 ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే 3 అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అన్నీ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయ్యాయి కదా వాటర్, ఈ బ్రోకల్ అయితే వాటర్లో వేసేసుకుందాము. తొందరగానే కుక్ అవుతుంది, అంత టైం అయితే తీసుకోదు ఇది. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బ్రోకలి కూడా కుకింగ్ అయితే అయిపోతుంది అనమాట. పక్కన మన ఎగ్స్ కూడా కుక్ అవుతున్నాయి. ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి, అంటే పగిలిపోకుండా ఉంటాయి అనమాట. సాల్ట్ వేసినా కూడా కొద్దిగా పగిలాయని చెప్పొచ్చు. ఇంకా బ్రోకలి అయితే వేడి వాటర్లో వేసి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. వాటర్ లేకుండా తీసేసుకోండి. చూసారు కదా, ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, మనకు పెద్దగా టైం అయితే పట్టదు. ఇంకా ఈ వాటర్ అయితే తీసేసి మళ్ళీ బౌల్ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ సరిపడా వేసుకోండి, మనకు కూరకు తగ్గట్టుగా. మన బ్రోకోల్ని ఉడకబెట్టి డైరెక్ట్ తినచ్చు వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు. లేదు నేను కర్రీలా చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ నేను అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. దాంట్లో ఉన్నాయి, ఇంతకుముందు మేము ఫ్రై ఐటెం చేసినాం అనమాట, అందుకోసం అవి అయితే ఉన్నాయన్నమాట. జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి లేదు ప్రజెంట్, మీరు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి అయితే వేసుకోండి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి కదుపుకొని మూత పెట్టి 5 to 6 minutes వదిలేసామంటే మంచిగా కుక్ అయిపోతాయి. మన ఆనియన్స్ ఎంత మంచిగా కుక్ అయితే మనకు కర్రీ అంత బాగుంటుంది. ఇంకా మనకు కుకింగ్కి అయితే పెద్ద టైం అయితే పట్టదనమాట. ఆనియన్స్ కుక్ అయ్యాయంటే ఇంకా దాంట్లో పసుపు, ఇవన్నీ ఎల్లిపాయలు, ఇప్పుడు న్యూ ఎల్లిపాయలు అంటే కొత్త ఎల్లిపాయలు వస్తున్నాయి కదా, అవి నేనైతే తీసి కొంచెం కచ్చపచ్చగా ఇలా ఒక కుదిపి వేసాను. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. పసుపు వేసుకోండి అండ్ అల్లం పేస్టు, ఇంకా ఎంత మంచి స్మెల్ ఉంది తెలుసా. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ, ఎల్లిపాయలు ప్రతి దాంట్లో యాడ్ చేయడానికే చూడండి. పిల్లలకు కూడా చాలా మంచిది, మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేనైతే కంపల్సరీ వేస్తానమాట. చూసారు కదా, ఇప్పుడు అది మగ్గిన తర్వాత ఈ 3 టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా కూడా ఉడికిపోతుంది. మనకు బ్రోకోల్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి దానికైతే టైం పట్టదు, డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. మనకు టమాటా ఉడకాలి కాబట్టి దాన్ని ముందుగా అయితే నేను వేసాను అనమాట. ఆయిల్ అయితే పైకి తేలింది కదా, టమాటా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మన బ్రోకోల్ని వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, ఎందుకంటే మనం ఎల్లిపాయలు యాడ్ చేసాం కదా, అందుకోసం. దీంట్లో ఇంకా నేను ఏం వెరైటీ అయితే వేయలేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మసాలా ఏమన్నా వేసానంటే అది కూడా లేదు. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలాగే మీరు కూడా చేశారనుకో, నిజంగా చెప్తున్నా టేస్ట్ ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా కారం అయితే యాడ్ చేస్తున్నాను, అవి వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకుంటే మనకైతే బ్రోకోలీ కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, గరిటెతో ఒకసారి అన్నీ కదుపుకొని సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి. చాలా చక్కగా ఉందండి. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదని చెప్పొచ్చు, ఇప్పుడైతే చాలా బాగా కుదిరింది. ఏ మాట కామాట. చూసారు కదా, ఇలా అన్ని ముడిగేటట్టు వాటర్ అయితే వేసుకొని ఒక 2 minutes అలా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందనమాట. ఇది మగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అయితే కొంచెం సాల్ట్ తగ్గిందనిపించింది, సాల్ట్ చూసుకోండి. ఇంకొక 2 minutes మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారు కదా, మొత్తానికైతే కుక్ అయిపోయింది. ఎంత పెద్ద బ్రోకోలీ ఇంతంత అయిపోయిందనమాట. ఇంకా ఎగ్స్ అయితే ఉడకపెట్టి పొట్టు తీసానమాట. ఇంకా డైరెక్ట్ అవి యాడ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడడానికి ఎమ్మీగా. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే, నాకైతే నోరు ఊరిపోతుందని చెప్పొచ్చు. ఇంకా ఒక ప్లేట్లో అయితే అన్నం వేసుకొని ఇంకా తినాల్సిందే. అయితే ఆల్మోస్ట్ నేను అప్పటికే తిన్నాను అనమాట పాలకూరతో. మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి ఒకసారి మీకోసం కూడా కొద్దిగా వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.